అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. 2 రోజులకు ముందట కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము అన్నీ కూడా వినడం జరిగింది. దానికి ముందున మా మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ ఏం చెప్పినారంటే మీకు అందరూ కూడా తెలుసు, ప్రెస్ వాళ్ళందరూ కూడా తెలుసు, ప్లస్ వాళ్ళు కూడా మొత్తం కూడా విన్నారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము వేసిండే రోడ్లకి మీరు శిలాపథకాలు వేసేది ఇది యాటి వరకు కరెక్టు అని అడగడం జరిగింది. మీరు దానికి సమాధానము ఎమ్మెల్యే గారే దానికి సమాధానం చెప్పాలా అని మా మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి మీరు మా ఎమ్మెల్యే గారి స్థాయి నీది కాదు, కొంతమంది మాట్లాడింది నీ స్థాయికి మేమే చాలు, అది మాట్లాడుతూ ఉంటే మాకు కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది. గత ప్రభుత్వంలో ఈ వీకోట మండలంలోనే జెడ్పీ చైర్మన్ గారు ఎన్ని కోట్ల వరకు ఇచ్చినారో, ఎంపీపీ నిధులు ఎన్ని కోట్లు వర్క్ చేసినాము, ఎమ్మెల్యే గారు వైన్ ఫండ్స్లో ఎన్ని కోట్లు వర్క్ చేసినాము, సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఎత్తుకొచ్చి వర్క్ చేసినాము, అదేవిధంగా పంచాయతీ నిధులతో ఎంత చేసినామని ప్రజలకు తెలుసు. 24 నెలలు 25 నెలలు అవుతుంది, అంటే 2 సంవత్సరాలు దాటుతా ఉంది. ఈ రోజు వరకు ఒక్క పింఛన్ ఇచ్చినారా? మీరేమంటున్నారో, ఆ రోజు మీరు ఇచ్చింది 3,000 2,500 ఈరోజు మేము 4,000 6,000 ఇస్తా ఉన్నాము అంటున్నారు. ఆ రోజు మాట చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలా. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పలేదే, పెంచుకుంటూ పోతామని చెప్పినారు, పెంచుకుంటూ ఇచ్చినారు. ఈరోజు ఒక్క పింఛన్ అన్నా మీ మనసు పూర్తిగా చెప్పండి, ఒక్క పింఛన్ ఇచ్చినారా? ఒక్క మహిళకి 18 ఏళ్ళు దాటితే 1,500 ఇస్తామని చెప్పినారు, ఇస్తా ఉన్నారా? ఒకసారి మాట్లాడేటప్పుడు ఆచి చూచి మేము సూపర్ 6 అన్నీ చేసేసినామంటున్నారు కదా, యాడ్ చేసేసినారో నేను అడుగుతా ఉంటా. ఎమ్మెల్యే గారు మీ ఇంటికి కూడా మీకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేసినాము అని చెప్తా ఉన్నారు. ఒకే ఏడా సిలిండర్ ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. మేము వేసిన రోడ్లకి మీరు శిలాపథకాలు పెట్టిన దానికి ఆయన అడగడం జరిగింది. మీరు దానికి ఏం చెప్పినారో, మేము బొట్టు కెట్టేసినాము, బిడ్డ ఎప్పుడన్నా పుట్టినా ఎప్పుడన్నా పేరు పెట్టుకోవచ్చు అనేసి. బొట్టు ఎప్పుడు కెట్టినది మీరు 2018 లాస్ట్లో, బిడ్డ పుట్టించేది ఎప్పుడు 2022లో. ఈ పొద్దు పేరు పెడతారా? అది వాస్తవమేనా మీరు మాట్లాడేదే? మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. మీకు అందరూ కూడా దయచేసి నా మనవి, నేను నా రిక్వెస్ట్ ఏం చెప్తానంటే, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడదంటే దయచేసి మీరు అభివృద్ధిలో పోటీ పడండా. మీరు ఎంత పోటీ పడితే మేము కూడా అంత పోటీ పడేదానికి సిద్ధంగా ఉంటాము. మీరు గుర్తుపెట్టుకొని మీరు చేసిండే అరాజకాలు అక్రమాలలో అన్నీ కూడా బయట పెడతాము. 2 ఏళ్ళు కూడా కాలేదు, వీకోట చెరువులనే దాదాపు 28 లక్షలు దోచుకుంటారు. ఇదన్నా గుర్తుపెట్టుకోండి. సీనియర్ నాయకులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చే కారణం ఏమంటే, నిన్న మొన్న కొందరు తెలుగుదేశం నాయకులు అనవసరమైన మాటలు మాట్లాడినారు. మా గవర్నమెంట్లో శాంక్షన్ చేసినాము, మా అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాము, మేము ఓపెనింగ్ పెట్టుకున్నాము. మీరు మినిస్టర్గా ఉండి బిడ్డను కన్నారు, అనాథగా వదిలేస్తే మేము మళ్ళీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి ఫైనాన్స్ గ్రాండ్ అంతా రిలీజ్ చేసి మా గవర్నమెంట్లో కంప్లీట్ చేసి మేము శిలాపలకాలు వేస్తే మళ్ళీ మీరు సిగ్గుమానం లేకుండా వేసుకున్నారు. ఉదాహరణకి ఈ 5 వర్కులు ఉన్నాయి. అంబేద్కర్ భవన్, దళితులకు మేము నిజాయితీ పరులు, మేము దళితులకు న్యాయం చేస్తామని అంబేద్కర్ భవన్కి ఓట్ల కోసము 19లో ఫౌండేషన్ స్టార్ట్ చేసి అంతట్లో వదిలేసినారు, దాన్ని కంప్లీట్ చేయలేదు. రెండోది బీసీ భవన్, దాన్ని కూడా ఫౌండేషన్ వదిలేసినారు. మీరు 2.5 సంవత్సరం గవర్నమెంట్ వచ్చి అది గుర్తురాలే. మూడోది స్టేడియం, విద్యార్థుల కోసము మేము స్టేడియం కడతామన్నారు, అది ఫౌండేషన్ పునాది దశలోనే వదిలేసినారు, అది గుర్తురాలే మీకు. 4వది షాదీ మహల్, మైనార్టీస్ పైన మాకు కపట ప్రేమ అనిందనో ప్రేమ చూపించి అది ఫౌండేషన్ వేసినారు, అది గుర్తురాలే. 5వది కోల్డ్ స్టోరేజ్, రైతులు అంటే మాకు మహా అభిమానము, మా చంద్రబాబు నాయుడు గారికి మాకే అన్నారు. కోల్డ్ స్టోరేజ్ కంప్లీట్ చేయకుండా వీటిని గుర్తురాలే మీకు. వీటిని మీరు నిజాయితీ పరులు అయితే వీటిని కంప్లీట్ చేసి వీటిపైన శిలాపలకాలు వేయండి. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసిన తర్వాత మీరు చేసి మా గవర్నమెంట్లో వచ్చింది, మా అమరాన్ మినిస్టర్గా ఉంది వచ్చి చేసినాము అని ప్రగల్భాలు చెప్పేది కాదు. అవి అమరాన్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిందే. దళిత భవన్, అంబేద్కర్ భవన్ కానీ, బీసీ భవన్ కానీ, స్టేడియం కానీ, షాదీ మహల్ కానీ అవి కంప్లీట్ చేసి మీరు నిజాయితీ కాపాడుకోవాలని అనవసరమైన మాట్లాడేది, చీర కట్టుకోమనేది, ఇంకొకటి బికినీ వేసుకోమనేది అవంతా పనికిరాని మాటలు వదిలేసి మీ నిజాయితీ మీరు ఈ 5 వర్కులు కంప్లీట్ చేసి దీనిపైన శిలాపలకాలు వేసుకొని మళ్ళీ మీసం తిప్పండా, బల్లలు గుద్దండా. ఇప్పుడు అనవసరంగా ఏడో మంచి భోజనం తినేసి బల్లలు గుద్దేస్తే మీరు మగవాళ్ళు అనిపించుకునేలా నిజాయితీగా ఉండండి.